సిటీ కేబుల్. మహిళలపై జరుగుతున్న నేరాలపై జిన్గుర్తి శివార్లోని తెలంగాణ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో సిటీ ఆధ్వర్యంలో అవగాహన. తాండూరు మండలం జిన్గుర్తి శివార్లో గల తెలంగాణ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో తాండూరు సబ్ డివిజన్ సి టీం ఇన్ఛార్జ్ శేఖర్ ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో కరణ్కోట ఎస్ఐ వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ వినోద్ కుమార్ మాట్లాడుతూ మహిళలు బాలికలపై జరుగుతున్న నేరాలు, నిర్భయ చట్టం, ఫోక్సో చట్టం, డయల్ 100, డయల్ 181, సీసీ కెమెరాల ఏర్పాటు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహ నిర్మూలన, సైబర్ నేరాలు తదితర విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిటీం సభ్యులు శేఖర్, రోహిణి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైతే ఇటువంటి గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుంటారు, గుడ్ థాట్స్ వస్తాయి. అప్పుడు ఇటువంటివి మనం అవాయిడ్ చేయొచ్చు. ఈ యాక్ట్స్లన్నీ అన్నింటిలో ఇన్వాల్వ్ కాకుండా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా మేడం గారికి ఒక్కసారి కేసు బుక్ అయ్యిందంటే ఫారెన్ వెళ్ళాలన్న పాస్పోర్ట్ కాబట్టి మనం మానవత్వంగా ఉండాలి. మనిషి పుట్టుక పుట్టినావా, నిన్ను మనిషి అంటారా, జీవినీవమ్మా, ఎక్కడమ్మా, ఏమిటమ్మా, ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, ఎక్కడమ్మా నువ్వు లేనిది, ఏమిటి నువ్వు చేయలేనిది, అబలవు రాదమ్మా, అవతార మూర్తివమ్మా, అమ్మవు నీవమ్మా, మా శక్తి నీవమ్మా. ఎందుకు చెప్తున్నాం అంతగానం అంటే, నిన్ను కననీకే అమ్మ కావాలి, పెంచనీకే, ఆడుకోనీకే, పాడుకోనీకే అక్క చెల్లెలు కావాలి, చేసుకోనీకే భార్య కావాలి. అయినా ఇన్ని తెలిసి కూడా మనము క్రూరత్వంగా అలా చేయమాకండి. ఓకేనా? మరి బిలో 18 పిల్లలు చదువుకోవాలి. అకార్డింగ్ టు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం 14 ఇయర్స్ ఖచ్చితంగా నిర్బంధ విద్య అనేది ఉంది. ఓకేనా? తర్వాత మరి మీకు అందరికీ కూడా చైల్డ్ లేబర్ యాక్ట్ తెలుసా? చైల్డ్ లేబర్ యాక్ట్ తెలుసా? బిలో 18 వాళ్ళు ఎక్కడ కూడా అంటే శాలరీస్ తీసుకుంటూ కానీ వర్క్ చేయొద్దు, మీరు చదువుకోవాలి. అలాగని మీ పేరెంట్స్కి మా చైల్డ్ లేబర్ యాక్ట్ ఉంది, నువ్వు నాకు ఇంట్లో పని చెప్తున్నావు అంతరాయింది. ప్రివెన్షన్ చేయడానికి యాక్ట్ తీసుకొచ్చాను. కానీ ఇందులో ఉన్న అఫెన్స్, ఇందులో జరిగే అఫెన్స్లో అఫెండర్ అంతా లోన్ ఉండడం రీజన్ ఏంటంటే మనమే. ఏదైతే అండర్ 18లో ఉన్నప్పుడు స్కూల్ మా అమ్మాయి ఇలా వెళ్ళిపోయిందండి, ఒకరోజు ఇంటికి రాలేదు, ఆ అమ్మాయిని మేమైతే మా తెగలోకి అలో చేయట్లేదు. సో మీరు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ వచ్చారు, ఏ అబ్బాయితో ఆ అమ్మాయి వెళ్ళిపోయిందో ఆ అబ్బాయిలో వాళ్ళ అమ్మ వచ్చారు, మేడం మీరు పంపించేయండి అన్నారు. నేనేం చేయాలి? యూ షుడ్ టెల్ మీ ద ఆన్సర్. మీరు చాలాసార్లు సెల్ఫ్ గవర్నమెంట్ డే అంటారు కదా, గర్ల్స్ బాయ్స్, అవునా? ఒకరోజు ప్రిన్సిపల్గా యాక్ట్ చేస్తామంటారు, ఒకరోజు టీచర్గా యాక్ట్ చేస్తామంటారు చాలామంది. సో మీరైతే ఏం చేస్తుంటారు? నేనైతే నాకు కాల్ చేస్తారు, వాళ్ళ మదర్ కాల్ చేస్తారు, వాళ్ళ ఫాదర్ కాల్ చేస్తారు, వాళ్ళు చాలా గట్టిగా చెప్తున్నారు, మేడం మేము మళ్ళీ రానివ్వమండి, ఆ అమ్మాయిని కదా రానిచ్చామంటే మమ్మల్ని వలేస్తారు. ఇంకా సినిమాల్లో లాగా చూడండి, ఇంకా పురాతన కాలంలో లాగా ఆ అమ్మాయిని మేము ఇంటికి రానిస్తే మా తెగలోంచి మమ్మల్ని వెలేస్తారు. కాబట్టి మాకు ఇంకా 2 పిల్లలు ఉన్నారు, మేము ఇక్కడే ఉండాలనుకుంటున్నాము, ఇక్కడే కంటిన్యూ చేయాలనుకుంటున్నాం, కాబట్టి ఆ అమ్మాయిని వాళ్ళతో పంపించేయండి అన్నారు. నేను ఐ డిడ్ సెండ్ హర్, నేను పంపించలేదు. నేను ఒకటే చెప్పాను వాళ్ళ అమ్మకి, ఆ అమ్మాయిని ఇక్కడ ఎవరు జాయిన్ చేశారండి అని అడిగాను. నేనే చేశాను మేడం అన్న.
మరి నువ్వే రామ్మా. ఆమె మన శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ డెంటల్ సర్జరీలో అటెండర్గా చేస్తుంది అనమాట. అది వికారాబాద్లో ఉంటుంది డెంటల్ కాలేజ్. అక్కడ నేను వర్క్ చేస్తున్నాను అని చెప్పి నేను అన్నాను, నువ్వు లీవ్ పెట్టుకొని రేపురా, నువ్వు మీ అమ్మాయిని తీసుకెళ్ళి గేట్ దాటించు, నాకు ఒక లెటర్ రాసి నేను మా అమ్మాయిని తీసుకెళ్ళిపోతున్నానండి, ప్రాక్టికల్స్ అయిపోయాయి కదా, ఇంకా అమ్మాయి ఎగ్జామ్స్ ఇంటి దగ్గర నుంచి రాసుకుంటుంది, నువ్వు అదే రాసివు, నేను పంపిస్తానని చెప్తాను అని చెప్తే